పోయ్యా అక్క అక్కడ ఆగిపోయింది అక్కడ అక్క ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఇక్కడ బిగ్ హార్న్ షీప్స్ కూడా ఉంటాయి. అలా బ్రిడ్జ్ మీదకి వెళ్తూ అలా అవతలకి వెళ్ళిపోవాలి. ఇది మన అమెరికాస్ హైయెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్. What's up people, good morning and welcome back to the channel and this is going to be the episode 2 of our Colorado series and ఎవరైనా నిన్నటి వీడియో చూడకపోయింటే అది చూడండి. నిన్న మనం పైక్స్ పీక్ కవర్ చేసుకొని ఆ పైక్స్ పీక్ సమ్మిట్కి వెళ్ళాం 14,000 feet మీద మన బైక్ మీద. సో ఒకసారి చూసుకోండి. అండ్ టుడే we are రైడింగ్ టువర్డ్స్ రాయల్ జార్జ్ పార్క్. అండ్ ఇదేంటంటే ఆర్కాన్సాస్ రివర్ మీద హైయెస్ట్ దీని ఏమంటారు హైయెస్ట్ ఫీట్ ఇన్ ద అమెరికా సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టారు. అంటే హైయెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ లెవెల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంటుంది. సో అది ఇక్కడ నుంచి ఒక 1.5 hours ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ కాడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి. మన జిప్ లైన్, ఇంకా స్వింగ్ కోస్టర్ ఏదో ఉంది, స్వింగ్ కోస్టర్ అనుకుంటే. సో సర్టన్ యాక్టివిటీస్ ఉన్నాయి, అడ్వెంచర్ యాక్టివిటీస్. అండ్ అక్కడనే ఇంకా మనకి రాయల్ జార్జ్ ట్రైన్ అని కూడా ఒకటి ఉంటుంది, విచ్ టేక్స్ అస్ టువర్డ్స్ ది మౌంటైన్స్, వ్యాలీస్ అండ్ ద రివర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో చూడాలి అవన్నీ అయితే. టికెట్స్ అనేవి నాకైతే ఇక్కడ కనిపించలే. సో ఒకవేళ అక్కడికి వెళ్తే ఇన్పర్సన్కి వెళ్తే కొన్ని ఉంటాయి అని చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళి ఒకవేళ ఇన్పర్సన్లో మనకి టికెట్స్ దొరికితే ఆ ట్రైన్ అనేది ఎక్కుదాం. ఇంకా లేదు అనుకుంటే జస్ట్ ఆ పార్క్, ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్, అక్కడ యాక్టివిటీస్ అవి ఇవి చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతాం ఈవినింగ్. సో దట్స్ గోయింగ్ టు బీ ది ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో ఇంకేం లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. సో ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకున్నాం. మా ఫ్రెండ్స్ వస్తుర్రు, ఇంకా వెనక రాలే, వాళ్ళు ఇంకా స్టార్ట్ కాలేదు. నేను స్టార్ట్ అయిపోయినా. సో వాళ్ళది కార్ కదా, వాళ్ళంతా కొంచెం నిట్కారంగా వస్తున్నారు. ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయినా. ఇప్పుడు ఇది ఇక్కడ ఇదే మా కమ్యూనిటీ, అంటే ప్రస్తుతానికి మేము ఉండే కమ్యూనిటీ. ఇక్కడ నుంచి పైక్స్ పీక్ కనిపిస్తుంది, చూపిస్తా. హే ర్యాబిట్, ఇదంతా చూడండి అసలు ఎంత బాగుంటుంది ఈ ప్లేస్. ఏదో కొంచెం మంచి హిల్ స్టేషన్లో ఉన్నట్టు చాలా బాగుంటుంది. సో అదే పైక్స్ పీక్ అక్కడ కనిపిస్తుంది కదా, ఏమో మళ్ళీ నాకు కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ, బట్ యా దట్ ఈస్ ద పైక్స్ పీక్. ఓకే, ఇప్పుడు ఇంకా మన జర్నీ టువర్డ్స్ రాయల్ జార్జ్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇంకా మోస్ట్లీ ఇదేంటి 500 meters ఎంతో దూరంలో ఉందంట మన బ్రిడ్జ్. ఇక్కడ మంచిగా ఈ బైకర్స్ వీళ్ళంతా హార్లీ డేవిడ్సన్స్ వేసుకొని వచ్చారు. చాలామంది బైకర్స్ కనిపించారు దీనేమంటారు ఈ కొలరాడో ట్రిప్లో. నిన్న కానీ ఈరోజు కానీ చాలామంది. లైక్ నాకు తెలిసినంత వరకు ఇది సమ్మర్ కదా, దిస్ ఈజ్ ద గుడ్ సీజన్ ఫర్ రైడింగ్ ఇన్ ద కొలరాడో. ఎందుకు అంటే మనకు ఒకవేళ వింటర్ స్టార్ట్ అయితే చలి స్టార్ట్ అయిపోద్ది. ఇంకా ఒకసారి చలి వస్తే మనం తీయలేము. ఇక్కడ మరీ ఘోరంగా ఉంటుంది టెంపరేచర్స్. సో బైక్ మీద కష్టం.
అందుకని చెప్పి తీస్తున్నారు కావచ్చు బైక్స్. బట్ యా, సో హియర్ వి ఆర్. Where is a bridge? Where is a bridge? Hey, there you go. Bridge. ఎక్కడైనా మంచి ప్లేస్లో పార్కింగ్ చేద్దాం. ఇక్కడ ఉందిగా, ఇక్కడ చేసేద్దాం. సో ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా, అక్కడ పార్కింగ్ లాట్లో బైక్ పార్క్ చేసేసి ఇప్పుడు మనము ఈ సువెనీర్ స్టోర్ ఇంకా ఇక్కడనే టికెట్స్ కూడా తీసుకోవాలి, చూపిస్తా కానీ మీకు. సో అలా అక్కడ ఎంటర్ అయ్యి ఇదంతా గిఫ్ట్ షాప్ అన్నట్టు, ఇదంతా గిఫ్ట్ షాప్. సో మళ్ళా అక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. జనరల్ అడ్మిషన్, జిప్ లైన్, ఇంకా డిఫరెంట్ ఇంకోటి ఏదో ఉంది, స్కై కోస్టర్, గోండాలా అండ్ జిప్ లైన్. సో మనం ఏది తీసుకుంటాం అనేది అక్కడ చూసి దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. బట్ యా, సో ఇప్పుడు ఇక్కడ కూడా మనము నిన్న తీసుకున్నాం కదా అక్కడ స్టిక్కర్, ఏది మన పైక్స్ పీక్ దగ్గర. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఒక స్టిక్కర్ తీసుకొని టాప్ బాక్స్ కంటించేస్తున్నాం. ఏది తీసుకోవాలి అనేది చెప్పి చూడాలి, ఏది మంచిగా ఉంటుందో దాన్ని బట్టి అది చూసి అది తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ టికెట్స్ తీసుకోవాలి మనం. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ లైన్లో నుంచున్నారు. సో వాళ్ళు నాకు కూడా తీసేసుకుంటారు. సో ఇంకా చూసుకొని అవతల దిక్కు వెళ్తాము. బ్రిడ్జ్ అవన్నీ చూపిస్తాను ఇంకా, ఎందుకంటే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. సో ఆ టికెట్ తీసుకొని బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అప్పుడు మనం ఈ రికార్డింగ్ ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడ డ్రోన్ ప్రొహిబిటెడ్ అని చెప్పి ఉంది, బట్ లెట్స్ ఈ పార్కింగ్ లాట్ నుంచి అయితే ఎగరేయచ్చు అన్నట్లు అనుకుంటున్నా. ఇఫ్ దాట్స్ ద కేస్ దెన్ యా, అక్కడ నుంచి ఎగరేసి చూద్దాం. ఓకే, లెట్స్ టికెట్స్ తీసుకున్నాక మళ్ళీ కలుద్దాం. ఓకే, సో టికెట్స్ తీసేసుకున్నాం మనము. ఏంటంటే ఇక్కడ గోండాలా అని చెప్పి ఒకటి ఉంది. సో దానికి తీసుకున్నాం టికెట్స్ మనం. అదేంటంటే ఇది ఉందా, చూపిస్తాను మీకు. అక్కడ ఎయిర్ కార్స్ అని చెప్పి ఉంటాయి కదా, సో అక్కడ రెడ్ కలర్ అవి కనిపిస్తున్నాయా. సో వాటిలో అలా అని వెళ్తాం మనం అవతల దిక్కు. సో ఇప్పుడు ఏంటి అంటే ప్లాన్, సో మనకి బ్రిడ్జ్ యాక్సెస్ ఉంది, మనం అది ఎన్నిసార్లైనా చేయొచ్చు. గోండాలా అనేది ఎన్నిసార్లైనా, హౌ మెనీ ఎవర్ ఆఫ్ టైమ్స్ లైక్ వీ కెన్ రైడ్ ఇట్. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మనం ఫస్ట్ బ్రిడ్జ్ చూపిస్తాగాను మీకు. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్. సో ఇదిగోండి, ఇంత లోతుగా అది క్యాన్యన్ అక్కడ కనిపిస్తుందా మీకు. ఫస్ట్ ఇదిగోండి, ఇది బ్రిడ్జ్, ఇది హయ్యెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇన్ ద USA, ఈ బ్రిడ్జ్ అనేది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇలా కిందకి వెళ్ళి అలా ఆ బ్రిడ్జ్ మీద వాక్ చేసుకుంటూ అవతల దిక్కు వెళ్ళొచ్చు. సో అది ఎన్నిసార్లైనా చేయొచ్చు మనం అలా, టూ అండ్ ఫ్రో ఎన్నిసార్లైనా చేయొచ్చు. ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఇది వచ్చేసి డీప్ క్యాన్యన్. సో కింద మనకి ఆర్కాన్సాస్ రివర్ అనేది పాస్ అవుతుంది. ఇది బ్రిడ్జ్. సో అలా డీప్ ఇంటూ ద క్యాన్యన్ మనకు అక్కడెక్కడనో రివర్ ఉంది, ఇది ఆర్కాన్సాస్ రివర్ అంటారు. సో అది మొత్తం ఇదంతా పాస్ అవుతూ ఉంటుంది. ఎక్కడ ఈ క్యాన్యన్ మొత్తం. సో అక్కడ అదంతా ఇలా పాస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇదే ప్రాబ్లం, డ్రోన్ ఎగరేయద్దు. డ్రోన్ ఎగరేస్తే పట్టేస్తారు మనల్ని. సో దీనికి ఒక ఆప్షన్ చూపిస్తా కానీ, ఇక్కడ వెళ్తున్నాయి గోండాలా, దీన్ని గోండాలా అంటున్నారు. సో దాంట్లో వెళ్ళాలి మనం ఇప్పుడు, అలా అవతల దిక్కు వెళ్తాం. ఇంకా గుండె ధైర్యం ఉంటే ఈ జిప్ లైన్ చేయొచ్చు ఒక్కనివే. ఇక్కడ జిప్ లైన్ చేస్తున్నారు చూసారా, అలా జిప్ లైన్ చేయొచ్చు అన్నట్లు. వాటి ఎక్క అట్లా ఆపేసింది అది. బట్ యా, సో అలా గోండాలాస్ మీద కూడా వెళ్ళచ్చు. సో ఇప్పుడు మనం అది ఎక్కుదాం చూపిస్తాం. కానీ
ఇది 1400 ఫీట్ హైలో ఉంది. ఓయ్యా అక్క అక్కడ ఆగిపోయింది. ఈమె అక్కడ ఆగిపోయింది. అయ్యా ఆమె పాపం అటు ఇటు చేస్తుంది. ఈమె ఆగిపోయింది. వీళ్ళేమో అది ఏదో చేసి కాలు ఉప్పు అని చెప్పి ఇక్కడికి వెళ్ళి చెప్తుంది ఒక అక్క. ఆ అక్క అక్కడ ఆగిపోయింది. సో ఇదంతా కింద మనకి చూద్దాం. అందుకే ఇలాంటివి రిస్క్ ఉంటుందనే నాకు భయం వేస్తుంది అవన్నీ అంటే. అయిపోయింది అక్కడ అక్క. ఏంది పరిస్థితి ఇప్పుడు? కాలు ఊపుకుంటూ వస్తుంది ఏందో. బట్ యా, సో ఇప్పుడు ఏంటి అంటే మనం గోండలాస్ గుండె ధైర్యం తెచ్చుకొని గోండలాస్ ఎక్కుదాం. మనది ఆగిపోద్ది అనుకుందాం. మనకు ఆగిపోతే ఏం చేస్తాం ఏమో ఇంకా. సో లెట్స్ సీ. ఓకే, మన ఎక్కేయమంటారు. విచ్ క్యాబిన్? యా. సో దీనిలోకి ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. గండోలా కోండాలనా ఏదో ఒకటి. దీనిలో గాలరానికి ఏం లేదు, భరిస్తుంది నాకు. ఈమె పక్కన అందరు కైకే అని మాట్లాడుతున్నారు. సో లెట్స్ సీ ఎలా ఉంటాయి ఇక్కడ నుంచి బ్రిడ్జ్ వ్యూస్ చూపిస్తాను. ఎంత బాగుంది కింద రైల్ రోడ్డు, రివర్, ఇదంతా. అలా పైకి వస్తే అక్కడ మన బ్రిడ్జ్. చాలా హైట్ లో పోతున్నాం. కొంచెం అటు ఇటు అయినా కింద పడిపోవడమే. ఇది బ్రిడ్జ్. వీళ్ళమ్మ వీళ్ళు మరీ ఎక్కువ మాట్లాడుతారు పక్కన కేకే అని. కిందకి వస్తే మనకు అక్కడ రైలు పట్టం కూడా ఉంటుంది. ఆ రైలే మన రాయల్ జార్జ్ ట్రైన్ అనేది. దానికి మనకు టికెట్లు దొరకలేదు. వచ్చేసాము ఇక్కడికి. మా వాళ్ళు ముందు క్యాబిన్లో ఉన్నారు. ఇక్కడ హాయ్ చెప్పమంట వాళ్ళు వస్తలేరు కెమెరాలోకి. సో ఇప్పుడే ఇంకా మనము గోండోలా నుంచి బ్రిడ్జ్ సైడ్కి వెళ్తున్నాము. సో 15 minutes హైక్ చేయమన్నారు డౌన్ హిల్. సో ఇప్పుడు ఆ 15 minutes డౌన్ హిల్ హైక్ చేసుకుంటా గోండోలా సైడ్కి వెళ్ళిపోతున్నా. సారీ గోండోలా దిగేసి మన బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నట్లు. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఫుడ్ అవి కూడా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. సో వీ మైట్ ఈట్ ద ఫుడ్ ఓవర్ హియర్ ఇట్ సెల్ఫ్. అంటే మా వాళ్ళు ఏమన్నారంటే నిన్న వాల్మార్ట్ నుంచి అన్నీ బుక్ చేసేసుకున్నాం ఎయిర్బిఎన్బిలోకి. సామాన్లు అన్నీ తెచ్చుకున్నాం. వంటకి పొద్దున్న చేసుకున్నాం. కాకపోతే ఇంటికి వెళ్ళేసరికి టైం అవుతుంది. ఇప్పుడేమో ఆకలేస్తుంది. సో ఇంకా అవే చూసుకుంటా. ఇక్కడ బిగ్ హార్న్ షీప్స్ కూడా ఉంటాయి. అంటే వాటి యొక్క కొమ్ములు అనేవి చాలా పెద్దగా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. అవి కనిపిస్తే బాగుండు. చూద్దాం ఎక్కడైనా ఉంటాయా అని. ఇక్కడ ఒకటి ఉంది. నైస్, చూపిస్తాగండి మీకు. అదిగోండి, బిగ్ హార్న్ షీప్స్ అంటారు వీటిని. వాటి యొక్క కొమ్ములు చాలా గట్టిగా ఉంటాయి ఇవి. అక్కడ చిన్నవి కూడా ఉన్నాయి. ఇవి పెద్దవి. బాగున్నాయి మంచిగా. బిగ్ హార్న్ షీప్స్ ఇవే. సో ఈ కొలరాడోలో ఇవి ఎక్కువ ఉంటాయి. మనకి ఇక్కడ ఉన్నాయి. అవి అటు వెళ్ళిపోతున్నాయి దుంకుకుంటా. సో ఇప్పుడు ఇవ్వండి ఇలా. సో ఇప్పుడు ఇలా నడుచుకుంటూ వెళ్ళి అలా బ్రిడ్జ్ మీదకి వెళ్తూ అలా అవతల దిక్కు వెళ్ళిపోవాలి.
ఇదే మన అమెరికాస్ హైయెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్. ఇది వచ్చేసి 1929లో కట్టారు ఈ బ్రిడ్జ్. ఇంకా అప్పటి నుంచి చెక్కు చెదరకుండా ఉంది. అంటే ఆబ్వియస్లీ కొంచెం అటు ఇటు రెనోవేషన్స్ చేస్తారు, బట్ జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ ఫ్రమ్ హియర్. మీన్ ఈ గార్డెన్ పైన మౌంటైన్స్ ఎంత మంచిగా ఉందో తెలియదు. ఈ కెమెరాలో ఎంతవరకు పడుతుందో తెలియదు, కానీ దిస్ ఈజ్ సో గుడ్. సో ఇప్పుడు మనం అలా దిగి నడుచుకుంటూ ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళినాక అక్కడ ఫుటేజ్ తీస్తా. అక్కడ మనకి కింద దీన్ని ఏమంటారు, వాటర్ రివర్, ఆర్కాన్సాస్ రివర్, దాని పక్కనే రైల్వే ట్రాక్, ఇంకా అవన్నీ ఉంటాయి డీప్ ఇన్ టు ద క్యాన్యన్. లైక్ 1000 feet ఎంతో ఉండే, 1000 feet 1100 feet ఎంతో ఉంది డీప్ ఇన్ టు ద క్యాన్యన్. సో ఇంకా అవన్నీ తీసి చూద్దాం. సో ఇప్పుడు ఇంకా ఈ బ్రిడ్జ్ ఉందా, ఇలా నడుచుకుంటూ ముందరికి వెళ్ళాలి. అలా వెళ్దాం, చూసి అంత వ్యూస్ చూసుకుంటూ కిందకి వెళ్దాం. ఇంకా నడుస్తుంటే కొంచెం అటు ఇటు ఊగుతుంది, ఇది ఊసిపోదుగా. ఓకే, సో ఇప్పుడు మనము మిడిల్ ఆఫ్ దీనిలోకి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి. యు సీ దాట్ ద డీప్ ఎంత క్యాన్యన్ అండ్ దెన్ ద రివర్ డౌన్ దేర్. సో అలా ఈ రివరు పక్కన రైల్వే పట్టం, అలా పైకి వస్తే మనకి ఇదంతా వ్యూస్, హ్యూజ్ మౌంటైన్ రేంజ్. సో యా, ఇంకా మోస్ట్లీ మనది వీడియో అయిపోయింది. ఇంకా ఈ బ్రిడ్జ్ ఒకసారి దిగేసి వెళ్ళిపోతే, సో ఇంకా ఈ బ్రిడ్జ్ దిగేసి వెళ్ళిపోతే దట్స్ ఇట్ ఫర్ ద డే. సో ఇంకేమైనా సువెనీర్ షాప్ ఉంటుంది అక్కడ, గిఫ్ట్ షాప్. సో దాంట్లో మనం స్టిక్కర్స్ అవి ఇవి కొనుక్కోవాలి. ఇంకా అవి కొనుక్కొని లెట్స్ గో. సో ఇందాక దీనేమంటారు, మనకి పార్క్లో దీనేమంటారు డ్రోన్ ఎగరేద్దని చెప్పి ఉండే కదా. అయితే అక్కడ ఒక రేంజర్ని అడిగా, ఎక్కడైనా నేను ఈ బ్రిడ్జ్ని డ్రోన్లో క్యాప్చర్ చేయొచ్చా అని చెప్పి. అయితే ఆయన ఒక దారి చెప్పాడు, కాకపోతే కొంచెం ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్తే, మనకిదేముంది, మన ఎట్లా ఆఫ్ రోడింగ్ బండే కదా, కార్ రాలేదు ఇక్కడికి, సో నేను ఒక్కనే వచ్చాను. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి డ్రోన్ ఫుటేజ్ తీయచ్చు అని చెప్పి అన్నారు. సో ఐ విల్ ట్రై టు క్యాప్చర్ ద డ్రోన్ ఫుటేజ్ ఫ్రమ్ హియర్. లెట్స్ సీ హౌ దిస్ టర్న్స్ అవుట్ టు బి. డ్రోన్ ఫుటేజ్ ఇన్ 3, 2, 1. ఓకే, సో ఇప్పుడు మనము ఈ గిఫ్ట్ షాప్కి అయితే వచ్చేసాము. ఇంకా మోస్ట్లీ ఇది మన ఎగ్జిట్ అయిపోతున్నాం ఇప్పుడు ఈ పార్క్ నుంచి. అండ్ నేను వచ్చేసి ఇది తీసుకున్నా, ఈ మ్యాగ్నెట్. సో ఇది రాయల్ జార్జ్ బ్రిడ్జ్ అండ్ పార్క్ అని ఉంటుంది.
అండ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 1929 అని చెప్పి ఉంటుంది. సో ఇది తీసుకున్నా. స్టిక్కర్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ స్టిక్కర్స్ ఆర్ నాట్ సో గుడ్. మళ్ళీ ఇది ఒక్కొక్కటి కూడా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇక్కడ. సో దీస్ ఆర్ లైక్ కలెక్టబుల్ ఐటమ్స్ కదా, సో ఇట్ వుడ్ బి లిటిల్ ఎక్స్పెన్సివ్ అండ్ వర్త్ కాదనిపించింది. సో ఓన్లీ ఈ మ్యాగ్నెట్ ఒకటి తీసుకున్నా. ఇప్పుడు ఇంకా స్కాన్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా మనం వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఎగ్జిట్ తీసుకొని లెట్స్ రోల్. అండ్ ఇప్పుడు ఇంకా మన బైక్ అక్కడెక్కడో పెట్టాం. సో బైక్ ఉందా, కింద పడిపోయిందా, ఎందుకంటే ఇది మొత్తం కొంచెం స్లాంట్గా ఉంది. ఇట్లా మనం స్లాంట్ మీద పెట్టాము. సో నాట్ షూర్ అన్నట్లు. బట్ యా, so this would be all for today's or for this vlog. So mostly I would be heading towards my home right now, and then మళ్ళా ఇంకా మేము అందరం కలిసి మళ్ళీ ఇక్కడేం తినలేదు ఫుడ్. ఫస్ట్ తిన్నీకే లేకుండే, మేము తినే ఫుడ్ సరిగ్గా లేదు ఇక్కడ, అన్నీ బేకన్ అవే ఉన్నాయి. సో ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఇంటికి వెళ్ళి ఫుడ్ వండుకొని తినేసి మళ్ళీ రేపటి నుంచి ఆఫీసు. సో కొంచెం వర్క్ చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ కొలరాడో సిరీస్. బాయ్.